Yes, so finally చూసారు కదా కల్కి రిలీజ్ అయిపోయిందన్నమాట అండ్ కల్కి 2898 AD సో సూపర్ సక్సెస్ గా అయితే టాక్ మీరు ఇప్పటి వరకు చూసారు అండ్ అలానే వెరీ వెరీ పాజిటివ్ టాక్ అనమాట. ఎస్ యాజ్ ఇట్ ఈస్ ప్రతి కథలో ఉన్నట్టే కొన్ని ల్యాగ్స్ అలానే ఉన్నాయి కానీ బట్ ఓవరాల్ గా ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ కట్ వరకు కూడా చాలా బాగుంది మూవీ, వెరీ ఎంగేజింగ్ గా ఉంది. ఎస్ డెఫినెట్లీ అక్కడక్కడ కొంచెం ఎందుకు ఈ ల్యాగ్ అని అయితే అనిపిస్తుంది కానీ బట్ సో మెనీ సర్ప్రైజెస్ ఆర్ దేర్, సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్, సో మెనీ సెలబ్రిటీస్ ఆర్ దేర్. మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారని చాలా మంది కంప్లైంట్స్ చేస్తున్నారు కానీ బట్ కల్కి ఈజ్ నాట్ అ సింగిల్ పార్ట్. కల్కి యూనివర్స్ లో సో మెనీ పార్ట్స్ ఆర్ దేర్. కల్కి 2 కూడా ఉంది అని చెప్తున్నారు కాబట్టి కల్కి 2లో ఈ కల్కి 1లో వచ్చిన క్యారెక్టర్స్ అన్నిటికీ జెన్యూన్ గా చెప్తారనమాట అండ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు బి అ స్పాయిలర్. అండ్ ఇంకా ప్రభాస్ గారి కెరియర్లో చూసుకుంటే బుజ్జిగాడులోని అండ్ అలానే ఆయన చేసిన మిగతా మూవీస్ ఉంటాయి కదా లైక్ ఛత్రపతి, బుజ్జిగాడు అండ్ రెబల్ అండ్ అలాగే ఈశ్వర్, ఇలాంటి సినిమాస్లో ఆయన ఎంత ఈజీ హార్టెడ్ లైట్ హార్టెడ్ పర్సన్ ఉంటారో అలాంటి వే ఆఫ్ జోనర్లో అండ్ వే ఆఫ్ క్యారెక్టర్లో కనిపిస్తారనమాట. అండ్ ద వే హీ ప్రొజెక్టెడ్ భైరవ వాజ్ సూపర్ అనేది చెప్పాలి. వెరీ కూల్ అండ్ సూపర్ పర్సన్ అయితే అంటే లైక్ రిప్రజెంట్ చేశారు భైరవగా. అండ్ అంతేకాకుండా కీర్తి సురేష్ గారి వాయిస్ బుజ్జి క్యారెక్టర్కి అయితే యాప్ట్ అయిపోయింది అండ్ వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంటుంది. అండ్ అమితాబ్ బచ్చన్ గారి హైట్కి మన ప్రభాస్ గారికి ఆయనది యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని ఉంటాయి అండ్ దెర్ ఆర్ సమ్ ఫన్ అంటే లైక్ మనకి ఫన్ జనరేట్ చేస్తుంటుంది అనమాట. అండ్ హైలైట్ సీక్వెన్స్ అయితే ఒకటి ఉంటుంది, అక్కడ మనకి యాక్షన్ ఏమవుతుందా అని అనుకుంటూనే దట్ వాజ్ అ ఫన్ బాగా జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ కొన్ని పాయింట్స్ అయితే రివీల్ అవుతూ ఉంటాయి అండ్ ఎస్ ప్రతి ఒక్కరు గెస్ట్ చేసినట్టు సర్ప్రైజింగ్ క్యారెక్టర్లో ఆ ఆర్టిస్ట్ అయితే పక్కాగా కనిపిస్తారు. మీరు ఎవరిని గెస్ట్ చేస్తున్నారో నాకు కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ డెఫినెట్లీ చాలా వరకు క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ యష్, అమితాబ్ బచ్చన్ గారు అండ్ ప్రభాస్ గారు కెరియర్లో నిలిచిపోయే కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి అనమాట, కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ కల్కి 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఓవరాల్గా కల్కి గురించి ఒక్క మాటలో చెప్పాలి అని అంటే బొమ్మ హిట్ అంతే. నాకైతే బాగా నచ్చింది అండ్ మీకు ఎలా నచ్చిందో ఏంటో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో డెఫినెట్లీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.